అందరికీ నమస్కారం. 2024 ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి రాబోతున్నది. ఈ మాఘ పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలో వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది. శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం వేళల్లోనే నదిలో కానీ చెరువులో కానీ కోనేరులో కానీ స్నానం చేసే వల్ల గంగా నదిలో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజు ఆచరించే జపతపాదుల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు. పవిత్ర సంగమం వద్ద మాఘశుద్ధ పౌర్ణమి నాడు సింధు స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి. ముఖ్యంగా ఈ రోజున కృష్ణా నది సముద్రంలో కలిసే చోట హంసల దీవిలోని సింధు స్నానాలకు వేలాదిలో భక్తులు తరలి వస్తారు. ఏటా ఈ రోజున రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలను ఆచరిస్తుంటారు. దీంతో హంసల దీవిలోని సాగర తీరమంతా భక్తజన సంద్రంగా మారుతుంది. మాఘ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము అంటూ 4 నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. ఏడాదిలో కనీసం 4 సార్లైనా సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాలు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని ఈ నిబంధనలు ఉన్న అసలైన కారణం. పైగా ఈ 4 నెలల్లో సముద్రపు ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయని, ఆ సమయంలో సముద్రం మీద పడి చంద్రకిరణాలు కూడా ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయని అంటారు. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పూర్ణిమలోని కల్లా ఈ పూర్ణిమ చాలా విశిష్టమైనది. మాఘ పూర్ణిమ కేవలం స్నానానికి మాత్రమే కాదు, ఇష్ట దేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను తలుచుకునేందుకు కూడా అనువైన సందర్భం. ఈ రోజున సూర్యుడిని, శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తుంటారు. సూర్య జయంతి కారణంగా మాఘమాసం వంతు సూర్యుడికి ప్రీతికరమైనది. అందుకే మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానంతో పాటుగా ఆ ప్రత్యక్ష నారాయణుడికి ప్రీతి కలిగేలాగా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను పఠించటం మంచిది. మాఘ పౌర్ణమిలోపు మాఘ పురాణంలోని ఈ కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలకు ఈ కోటి జన్మల పుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. వంగదేశమున్న సూర్యవంశపు రాజు సులక్షణమైన మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి 100 భార్యలు. అతడి గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలను ఏ ఆపద వచ్చినా కూడా తనదిగా భావించి విచారణ చేసేవాడు. సులక్షణమైన మహారాజు రాజాది రాజైన తరగని సంపత్తి కలవాడు అయినప్పటికీ పుత్రస్య గతిర్నాస్తి అన్నట్టుగా పుత్ర సంతానం లేకపోవడంతో తనకు గతులు లేవు కదా, తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది, తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకనాడు సులక్షణ మహారాజు తన రథమెక్కి నైమిసారణ్యంలోని మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలోకి వారికి నమస్కరించి, మునిశ్రేష్ఠులారా, నేను మంగదేశాధిపతిని. నా పైరు సురక్షణుడు. నాకు 100 భార్యలు, ఒక్కరికి కూడా సంతానం కలగలేదు. నాకు ఎలా పుత్ర సంతానం కలుగుతుందో వివరించమని అంచెలు ఘటించి ప్రార్థించాడు. మహారాజు మాటలకి మునులకు జాలి కలిగి, రాజా, నీకు సంతానం లేకపోవుటకు కారణము పూర్వజన్మలో నువ్వు సౌరాష్ట్రమున పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒకసారైనా మాఘస్నానం చేయలేదు, ఏ ఒక్క దానము ఇవ్వలేదు. ఇక సద్బ్రాహ్మణులకు గుమ్మడికాయైనా సరే దానం చేసి ఉంటే ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. వెనుక జన్మ
కర్మఫలం వల్లనే ఈ జన్మలోనే పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో ఒకరైన కూష్మాండమును దానం చేస్తారో వారికి సందేహం లేకుండా తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని ఒక ఫలమును మంత్రించి రాజుకి ఇచ్చి దీనికి భార్యలకు తినిపించమని చెప్పారు. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు. ఇక రాజభవనంలో భర్త రాక విని భార్యలు ఎదురెళ్ళి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చారు. రాజు తాను తెచ్చిన మంత్రఫలం గురించి రాజులకు వివరించి భోజనం అనంతరం తినమని చెప్పమని తన గదిలో ఫలమును భద్రపరిచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు. 9 భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగింది. దాంతో ఆమె ఫలమంతయు నేనే భుజించాలని తన పోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమి ఎరగని దాని వలె అందరితో కలిసి తిరుగుతూ ఉన్నది. ఇక తర్వాత సులక్షణ మహారాజు అతని భార్యలు భోజనం చేసి మంత్రఫలం వద్దకు రాగా బంగారు పల్లెమందు ఉంచిన ఫలము కనిపించటలేదు. దానితో రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చి సింహ గర్జన చేశాడు. నాకేమీ తెలియదని భార్యలందరూ కూడా ప్రమాణముగా చెప్పాడు. ఎంత కష్టపడి మహామునుల అనుగ్రహం వలన సంపాదించిన మంత్రఫలమును చేతులారా పొడగొట్టుకున్నాను అని దిగులు చెంది బెంగ పెట్టుకున్నాడు రాజు. అప్పుడు చివరి భార్య నాథ, ఆశతో ఆ ఫలము నేనే తిన్నాను, క్షమింపమని వేడుకున్నది. వంశోద్ధారకుడు ఒకడైనా పుడతాడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు. గర్భవతి అయిన ఆమెను ఎంతో గారాభంగా చూసుకోసాగాడు. కనిష్ట భార్య గర్భవతి అయి 9వ మాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెర్రతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయినచో తమ రాజు సరిగ్గా చూడడని ఆలోచించి ఆమె గర్భము చెడిపోయేలాగా ఆమె తిని ఆహారంలో ఔషధం కలిపి పెట్టారు. కానీ గర్భంలో ఉన్నది వరపుత్రుడు గనుక గర్భంలోని శిశువుకు ఏ అపాయం కలగలేదు. కానీ ఔషధం యొక్క తీవ్రత వలన తల్లికి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోనికి వెళ్ళిపోయింది. అప్పటికే నిండు చూలాలు అయినందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగ శిశువును ప్రసవించింది. ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది. అది పురిటి వాసనను పసికట్టి వచ్చి ఆమె చంపి తినేసింది. ఆహారం కొరకు అడవిలో తిరుగుతున్న రాజహంసలు రక్తపు మరకలతో ఉన్న ఆ రాజబిడ్డను చూసి దగ్గరికి వచ్చి రెక్కలతో ఆ బాలుని తడి ఆరబెట్టి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి తెచ్చి పరిచి దానిపై పడుకోబెట్టి ఆ బాలుడికి తేనె పండ్లు తినిపించి 1 ఏడాది వరకు పెంచాయి. ఎండాకాలం వస్తున్నందున అక్కడికి వారికి నీరు దొరకదని ఆ బాలుడిని కొంత దూరంలో ఉన్న తమ జాతి హంసలకు అప్పగించి వెళ్ళిపోయాయి. ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు తేనె మొదలుకొని తెచ్చిపెట్టి పెంచుతూ ఉండగా ఒక తపస్వి తన 2 భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయంలో హంసలతో తప్పటడుగులు వేస్తున్న కొనలతో బాలుని చూసి మక్కువ కలిగి వారి వెంట తీసుకువెళ్లారు. వారి ఆశ్రమంలో రాజకుమారునకు 3 సంవత్సరములు వచ్చాయి. కొద్దిగా మాటలు వస్తూ ఉన్నాయి. వాడిని చూసి పెద్ద భార్యకి ఈర్ష్య కలిగి సాయంత్ర సమయంన ఆడుకొనుచుండగా పిల్లవాడిని ఎత్తుకొని పోయి అడవిలో దిగపెట్టి వచ్చింది. భర్త వచ్చి పిల్లవాడు ఏడని అడిగిన అసలు సంగతి చెప్పలేదు. ఆ బాలుని జాతక ప్రభావం ఎటువంటిదో అతని తల్లిని అడవిలో పులి చంపేవేసినది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడిని దీన రక్షకుడకు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనుకు ఏ అపాయం కలగలేదు. ఉదయం దైవభక్తి కలిగింది. ఉదయం అడవిలో ఏకాంతంగా ఉన్న కారణం చేత భయపడి బిగ్గరగా ఏడవడసాగాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ మొదటి రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ ఒక్కకు ప్రతినిత్యం పూజలు చేయుచు కాలం గడుపుతూ ఉన్నాడు. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయం వరకు అయ్యాడు. ప్రతిదినం తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి అని, అనాథ రక్షక అని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ బాలుడికి జీవితం మీద విరక్తి కలిగి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను ఎందుకు బ్రతకడం అని దుఃఖిస్తూ ఉండగా
ఆకాశవాణి. ఓ బాలచంద్ర, నువ్వు విచారించకు. ఈ సమీపంనే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించింది. నువ్వు ఆ సరస్సులో స్నానం చెయ్యి. శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షమవుతాడు అని ఆకాశం నుంచి మాటలు వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరణముకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. బాలుడి నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణ ప్రత్యక్షమై అతన్ని దీవించి, బలక, నీకు ఏమి కావాలో కోరుకో అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలన పాలన చేయువారు లేరు. పుట్టినది మొదలు కష్టంలో తప్ప సుఖమన్నది ఎరగను. ఈ చరణములు నన్ను రక్షించి పూజిస్తున్నాయి. మీ సన్నిధానమగు నన్ను తీసుకెళ్ళి వెళ్ళండి. ఇంకేమీ అవసరం లేదని ప్రార్థించాడు. ఓ రాజానందన, నువ్వు భూలోకమున ధర్మమున పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది. నీ తండ్రి యొక్క సులక్షణుడు బుద్ధుడై నీ తల్లిని గురించి బెంగతో ఉన్నాడు. నీవు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆయన కొలంపకు సమీపంలో తపస్సు చేసిన ఒక మునీశ్వరుని తోడిచ్చి సులక్షణుని వద్దకు పంపారు. సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయిందో, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యం అంతా వెతికించి తాను కూడా వెతికి వాడి జాడ తెలియక విచారంతో రాజకార్యములు చూడడం మానివేశారు. అటువంటి సమయంలో ముని వెంట రాజకుమారుడు ఆ రాజ్యంలోనికి వెళ్ళాడు. రాజుతో ముని ఆ జన్మ వృత్తాంతం తెలిసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితై బాలుని కౌగిలించుకొని మునీశ్వరుడికి మర్యాదలు చేసి కుమారుడికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. కాబట్టి మాఘమాస స్నానం అంతటి మహత్యం కలిగినది. ఆ కాలం కిందట దక్షిణ ప్రాంతంలో వసంతవాడ నామము కల పెద్ద ఒకటి, అక్కడ బంగారు శెట్టి అని ఒక వైశ్యుడు ఒకడుండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పెద్ద పిసినిగొట్టు. తన ధృతరాజిత సంపదయ లెక్కకు మింటకుండా ఎంతోమంది అతనికి తెలియనంత ధృతరాజిత సంపద ఉండేది. కానీ అతడు ఇంకా ధనాశ కలవాడే. తన వద్దకున్న ధనముని వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాను. కానీ ఒక్కనాడైనా సరే శరిని ధ్యానించటే కానీ దాన ధర్మాలు చేయటం కానీ తెలియదు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలపై రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు పూర్తి అప్పు తీర్చకపోతే అప్పుడు ఆ ఆస్తులని జప్తు చేసి వారి ఆస్తులను సైతం ఒకనాడు బంగారు శెట్టి గ్రామం వదిలి ఏరే గ్రామానికి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరాలి అంటే ఇంకా 10 ఆమడ వెళ్ళాల్సి వచ్చినది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉన్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి ఉండనివ్వు, నీకు పుణ్యం ఉంటుంది. నేను బ్రాహ్మణుడు, సదాచారవ్రతుడను. ప్రాప్తకాలమున మాఘస్నానమును చేసి వెళ్ళిపోతాను అని ప్రతిమలాడాను. తాయారమ్మకు జాలి కలిగిన వెంటనే తన అన్ని మూల శుభ్రం చేసి ఒక తుంగ శాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పడుకోమని పైకి లేపను. ఆమె యథార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొనుటకు ఉండగా తాయారమ్మ ఒక అప్పునిచ్చి దాన్ని భుజించమని చెప్పి, ఆర్య, మాఘస్నానం చేసి వెళ్తానన్నారు కదా, ఆ మాఘస్నానం అనగానేమి, దాని వలన కలిగే ఫలితమేంటి వినుటకు కుతూహలంగా ఉన్నది అని అనగా, ఆ వృద్ధ బ్రాహ్మణుడు గుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘస్నానం గురించి చెప్పుటకు నాకు శక్యం కాదు. ఈ మాఘమాసంలో ప్రతి యందు కానీ, తటాకమందు కానీ, లేదా నూతి యందు కానీ సూర్యోదయం తర్వాత చన్నీళ్ళ స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసిదళను నువ్వులతోనూ పండ్లతోటి పూజ చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించవలను. తర్వాత మాఘపురాణం పఠించవలను. ఇట్లు ప్రతిదినము మినపకుండా 1 రోజులు చేసి ఆకరణ బ్రాహ్మణులకు సమారాధన దానమునివ్వవలను. అట్లు చేసిన ఎడల మానవునికి ఉన్న గౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోకుండా ఉంటాయి. ఒకవేళ నిన్నటి రోజు చేయలేని బలిపుడు ఒక రోజు అయినా సరే, అనగా ఏకాదశి కానీ, ద్వాదశి రోజు కానీ, ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రోజుల్లో చేసుకోవచ్చో సకల పాపములు
అందరికీ పుత్ర సంతానం కలిగిన అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిగిలి సంతోషించి తాను కూడా ప్రాతకాలంలో బ్రాహ్మణుడితో తగ్గిపోయి స్నానం చేద్దామని అనుకున్నది. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు చెట్టుకి ఇంటికి వచ్చాడు. అతడు రాగానే పంపిస్తారని కూడా చెప్పి తాను తెల్లవారుజామున స్నానమున పోనని తెలియజేశాను. రానని చెప్పిన మాట వచ్చింది. ఒంటి నిండా మంటలు, భయాలు దేన్నట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెర్రిదాన ఎవరు చెప్పినారని ఈ సంగతి? మాఘమాసం ఏంటి, స్నానం ఏమిటి, వ్రతం ఏమిటి, దానం ఏమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు అసలు ప్రసంగం చేసినచో నోరు నొక్కి వెయ్యుదును. డబ్బులు సంపాదించటంలో నా పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనం దానం చేస్తానంటావా? చల్లో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కురిపించినాడు. ఆ రాత్రి తాయాలమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తానా అని ఆత్రంగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారన్నది. దానికి 4 కాలకృతములు తీసుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో గురికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచు నది. ఈలోగా బంగారు చెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళల్లో దిగి భార్యను కొట్టబోతూ ఉండగా ఆ ఇద్దరు కూడా తడవు నీళ్ళల్లో పినుగులాడిది. అటులా పెనుగులాడుచు ఉండగా ఇద్దరు నీళ్ళలో మునగవలసి వచ్చినది. అలా మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకరోజు ఇద్దరికి కూడా ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరు కూడా చనిపోవడచే బంగారు సెట్టిని తీసుకొని వచ్చుటకే భటులు వచ్చి కాళ్ళపాసమని వేసి తీసుకొని వెళ్ళుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోచున్నప్పుడు యమదూతలు వచ్చి రథంపై ఎక్కించుకొని కూర్చొని తీసుకొని వెళ్తుండగా తాయారమ్మ యమభటులతో ఇలా ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవటం ఏమిటి? నా భర్తను యమలోకం తీసుకొని పోవటం ఏంటి? ఇద్దరము సమానమే కదా అని వారిని అడగగా, ఓ అమ్మ, నీకు మాఘమాసంలో ఒక దినమున స్నానం చేసితివి, మాఘ స్నానం చేసితివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణు వల్ల విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమున భయం లేక భగవంతుడిపై భక్తి లేక వ్యవహరించినందువలన యమలోకమునకు తీసుకొని పోవచ్చున్నాము అని యమభటులు తమ రేటు పెరిగినది. వారు మరలా ప్రసవించెను. నేను ఒకే ఒక దినమున స్నానం చేసినందువలన పుణ్యఫలం కలగనప్పుడు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు. ఆనాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎందుకుంటుందేమో. ఆ యమభటులకు సంశయం కదిలి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంఘటనంతా కూడా ఆమె వేసిన ప్రశ్నలకు తెలియజేసింది. చిత్రగుప్తుని కూడా వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికి సమానమైన పుణ్య ఫలాలను రాసి ఉన్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు చెట్టుని కూడా బయటం తీసుకొని పోమని చెప్పి విష్ణుదూతలతో చెప్పాడు. విష్ణు లోకమునకు ముంగుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భక్తగతి ఏమైందో కానీ ఆతృతతో ఉండగా బంగారు చెట్టుని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో ఉంచితే భార్యాభర్తలు కూడా ఇద్దరు సంతోషించి, దేవి ఇంటివా, భార్య వల్ల భర్తకు కూడా ఎట్లు మోక్షం కలిగిన భర్త దుర్మార్గుడే, పిసినిగొట్టిగా వ్యవహరించినను భార్య యథాలాభంగా ఒకరోజు మాఘస్నానం చేయించిన ఇద్దరికి కూడా వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కాన మాఘస్నానం చేసినచో మోక్షదాయకం అనటంలో సందేహం లేదు. మనిషి ఇప్పుడు పార్వతెప్పుడు మాఘమాస విశిష్టతను తెలియచేశాను. పూర్వకాలమే అందు కాశ్మీర దేశం యందు కల ఒక గ్రామంలో సుబుద్ధి అని ఒక బ్రాహ్మణుడు కలవాడు. అతడు 4 వేదములు చదివి అర్ధ తాత్పర్యము సైతంగా వర్ణించగల పండితుడు. చదువునందు ఎటువంటి ఆదిత్యం కలదో బుద్ధి అంతను పేరుకు తగినట్లే పెద్దలు గౌరవించడం, భూత దయ కలిగి అందరిప్పేసి మన్నన పొంది ఉన్నారు. అతనికి పండితుడుంటాడు. అవుట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని దగ్గరికి చేరి శిష్యుడయ్యారు.
ఆ బ్రాహ్మణునకు 10 సంవత్సరముల బాలికామణి కలదు. ఆమె సుశీల. ఆ బాలిక కలు రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిణ, లేడి కన్నుల వలె చక్కటి నయనాలు కలది. నిండు చంద్రుడి వలె తుమ్మెద రెక్కలను పూరి నల్లడి పొడిగాటి తల వెంట్రుకలు కలది. ఆమె నడిచిన ఎడల హంస నడకను నడిపించగలది. అందమైనది. ఒక ముఖ్య వర్చస్సు కలది. కోయిల కంఠం కలది. ఆ శృంగారానికి ముక్కు పండ్ల వరుస చూసిన వారికి మరలా మరలా చూడవలను అని కోరిక పుట్టును. అటువంటి స్వరూప లక్షణంతో కనుక మాత్రం ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దునా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడగు శిశుడొకడు గురువుగా దైవ కార్యమునకు పూజా ద్రవ్యమునకు తెచ్చుటకై అడవిలోకి బయలుదేరను. వెళ్ళుచూ ఉండగా దారిలో ఉన్న ఉద్యానవనం సుశీల తన స్నేహితులతో బంతులాట ఆడుచుండెను. ఆ బంత బయటకు పైడందున భక్తి తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రను చూసినది. సుమిత్రుడు కూడా ఇంత వయసులో ఉన్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతుల గల రూపం అందు అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయినది. అతన్ని తదేక దృష్టితో చూసి అతని వెంటపడింది. సుమిత్ర తన కార్యము కొలది చాలా దూరమై మళ్ళీ అలా కొంత దూరం వెళ్ళేసరికి నడుము కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరు నిండుగా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు పురుపులుగా ఇష్టపడి తామర పువ్వులని మధువును త్రాగుతూ పొద్దెక్కి ఎగురుచున్నవి. అచటి ఉన్న వివిధ రకపల వృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండిపోయి ఉన్నాయి. కోయిలలు తమ వద్ద కంఠాలను విప్పి కుయ్యుచున్నాయి. మగ నెమళ్ళు ఆరతి పట్టణానికి చూపించవచ్చు కాబోలు తమ తమ పింఛములు విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర పుండ్లను తింటూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఎగిరి పడుతూ నీటిలోని ఈదుతూ ఉన్నాడు. సుమిత్రుడు దూరంగానే ఉండి సూర్యుడు అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లటి నీరు త్రాగి చెట్ల నీడలో విశ్రమించి ఉండెను. వెనుక నుండి వచ్చిన సుశీల అతడి ప్రకృతిని నమనీయతను చూసి మల్లె జాతి సంపెంగ పూల వాసనను మన్మథ చేష్టలతో మత్తెక్కినదై ఛత్ర క్రింద విశ్రయించియున్న సుమిత్రుని సమీపమునకు వెళ్ళగా వచ్చి నిలబడినది. సుమిత్రుడిని సౌందర్యమును కళ్ళారి చూసి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుడి పలకరించింది. అందగాడ సుమిత్ర, నేను నిన్ను చూసింది మొదలు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనకాల ఇంత దూరం వచ్చితివి. ఈ ఏకాంత ప్రదేశంలో నన్ను కౌగిలించుకొని నాతో కూడుము. నీ వయస్సు సరి సమానం. ఇంకా ఇద్దరము ఏరి కూర్చున్న జంటలే ఉన్నాయి. చిలక గోరింకల వలె ఉన్నాను. ప్రతి మన్మథ వల్ల ఉన్నాను. లీనమైపోతావు. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటను చూసి వధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటలను చూడు ఎలా ఉన్నాయో. కానరమ్మన్నా గాని ఎలుబన బింబాన్ని ఆరగింపము. సమయమును జార విడ్వకు. నా సుకుమార లేద శరీరాన్ని అవయములకు నీకర్పిత్తును. నీవు మన్మథుడి వలె వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాలుగా ఆ విప్ర కుమారుని తొందరపెట్టసాగిన. అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నాట మాట రాకుండా శిల విగ్రహమై ఉండిపోయాడు. కొంతసేపటి అయిన తర్వాత బాల, నీ మాటలని చూడగా వచ్చిన వల్ల ఫస్ట్ నీకేదైనా గ్రహం ఆవహించిందా అని సందేహం కలుగుతున్నది. అదే కాదు మీకు గురువు కమర్తగా నీకు నేను అన్న నగుదును. నీవు నాకు చెల్లెలు వంటి దానివి. నీ మనసులో నువ్వు స్వాధీనం చేసుకుని నీ చింతగా ఉన్నావు. నీవెంతటి అందగత్తవు అయినను హద్దు మీరి ప్రవర్తించుట భారత నారి తగదు. అదే కాక నువ్వు విద్యావతివి, పుణ్యవతివి కనుక నీ ప్రయత్నమును మాడుకొనుము. నీకు కష్టమే ఉంది. బావి వరుస లేకుండా మన్మథాగ్ని బలైతే మళ్ళీ ఆ మహాపాపకము సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మనం ఎన్ని జన్మలెత్తినా ఏ జన్మలెత్తినా కూడా మనులను వెంటాడుతూనే ఉంటాయి. ఆ నరక బాధల నుండి విముక్తికి ఎప్పటికీ కూడా బయటికి రాలేను. విముక్తి పొందలేం కనుక నీ కోరికను అంగీకరింపజాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ముగ్గురు బయలుదేరి నా ఎంట వచ్చినట్టు ఉంది.
ఇల్లు బయలుదేరి నా ఇంట్లో వచ్చినట్లుగా గురువు గారికి తెలియచినచో నిన్ను దండిస్తురు. రమ్ము, ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజా సామాగ్రిని తీసుకొని పోదాము అని సుమిత్రుడు అనేక విధాలుగా బోధించాడు. అంతగా ఆ కన్య బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు కానీ వివేకవంతుడు కాదు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకర్పిస్తున్నా గాని నిరాకరించదువు కదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆరిపోసుకుందురు. నన్ను ఒంటరిగా ఈ గారడుగులో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడుచున నా కుమార్తె ఏదని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెను నీతో అడవికి పోయానని చెప్పియే ఉండురు. కనుక నేను కామ బాధ భరించలేక ఉన్నాను. నాతో సంభోగించుము, నన్ను నీ దానను చేసుకొనుము అని పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపనమును ఆలకించి సంకట స్థితిలో పడెను. కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతి క్రీడల పేరుటకై నిర్ణయించుకునేను. ఈ విధానంగా వారిరువురు కూడా ఆ తటాక సమీపంలో ఒక ప్రదేశమును శుభ్రం చేసి అందు మెత్తడి పత్రమును నానావిధ సువాసనములు వెదజలు పుష్పములు ఎదజల్లి ప్రకృతి సౌందర్యమును చూసి మురిసిపోయి కామతృష్ట తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులు తీస్తూ ఆడుకొనిరి. వారి కామ వికారమును చూసి పక్షులు సిగ్గుపడి అచటి నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు ముఖములు ముడుచుకొని అచటి నుండి కదిలిపోయినవి. కొలనులోని కొలవలు మొరకొచ్చినట్టు నిలగొల పొంగిపోయినవి, ముడిచికిపోయినవి. సూర్యుడు ముప్పు చాటు దాక్కున్నాడు. మాటి మాటికి వారి అన్యోన్య చాంపనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధానంగా ఉల్లాసంగా కొంత తడువు ఉండి సముత్కృష్ట పుష్పములు నానావిధ ఫలములను సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజ ద్రవ్యములు సమర్పించును. అడవికి పోయి కష్టపడి వచ్చి సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను స్వీకరించి సుశీల, నీవు ఉద్యానవనములోని చెలులతో బంతులాడినావు, అలసిపోయి ఉన్నావు. పాపము ఎండకు సుకుమార ముఖారవిందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ వృద్ధ పదార్థమును భుజించి తడవు విశ్రమించుము. ఆటలాడు కొనుట వలన నీకు ధరించి ఉన్నటువంటి దుస్తువులు కూడా నలిగినవి అని కుమార్తెను బుజ్జగించి బండారమును అందించెను. ఆ వెదురుతూ ఏమీ ఎరగని దాని వల్లే నటించెను. మరి కొంతకాలంలో సుశీలను హిమాలయ ప్రాంతవాసియకు బ్రాహ్మణుడు ఒకడు పెళ్లి చేసుకొనెను. అత్తవారింటినే ఉండిపోయాను. మరి కొంతకాలమును సుశీలను పెళ్లియాడిన బ్రాహ్మణుడు పరలోక గతుడయ్యను. భర్త శవంపై పడి సుశీల ఏడుచుచూ ఉండెను. చాలా దుఃఖించెను. నవ యవ్వనవతి సౌందర్యవతి అగు తమ కుమార్తెను అకాల వైధవ్యము కలిగినది కదా అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఏడ్చుచుండెను. ఓయి భగవంతుడా, చిన్న వయసు నుండే ఇంకను సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలు చేసితివా తండ్రి? దీనికి కాలమెట్లు తీరును? ప్రజలు విధవను చూసిన ఎడల అమంగళకారమని భావిద్దురే. ఏ శుభకార్యమునందు కూడా పాల్గొనివ్వరు కదా. దీనికి కర్మ నెల కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించెను. అంతలో అచటకడి ఒక సిద్ధ పురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక ఏడుపులు వినబడుతూ ఉండగా శవమున్న చోటికి వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు కూడా దుఃఖించుటకు కారణమేమి త్వరగా చెప్పుడు అని పలికెను. అంతటి సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖం గురించి ఏమని చెప్పెదము? మీ తేజస్సు చూసుట వలన కొంత ఉపశమనం కలుగుచున్నది. ఈ బాలిక నా కుమార్తె, ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొద్ది దినములకే ఇతడు చనిపోయినాడు. నాకు ఈమె తప్ప మరి ఎవ్వరూ లేరు. చిన్నతనంలోనే ఈమెకు కలిగిన వైధవ్యం చూడలేక మా హృదయములు బ్రద్దలవుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమెకు దుస్థితి ఎందుకు కలిగినదో, ఈమె పూర్వజన్మ ఎటులున్నదో మీకు తెలియనున్న ఎడల
సెలవివ్వండి అని వేడుకొనెను. సిద్ధుడు కొంత తడువు తన దివ్య దృష్టిచే అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాంధురత కలది అగుటచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో ఉండగా అర్ధరాత్రి విషా సమయంన కత్తితో పొడిచినందున అతను విలువిలా తన్నుకొని ప్రాణమును విడిచెను. ఆ రక్తపాతమును భయానక దృశ్యం చూసి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలంతో పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోరహత్య చేసి ఈ జన్మలో నీకు ఈ కుమార్తెగా పుట్టింది. ఆమె చేసి ఉన్న దోషం వల్లనే ఈ అల్లుడు చనిపోయినాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వల్లనే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ కూడా పుణ్యవంతులకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం కూడా వివరిస్తాను విను అని ఆ ఉనికి ఇలా చెప్పడం సాగించాడు. చాలా సంవత్సరాల కిందట, అనగా నీకు 14 జన్మల వెనక, మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి యందు ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరమునకు పోయి స్నానం చేసి సుఖతో గౌరీదేవి వ్రతం చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఉంది. ఆ బ్రాహ్మణ స్త్రీ చేసే గౌరీదేవి పూజలన్నీ ఈ కుమార్తె కూడా పాల్గొన్నది. ఆమె కూడా గౌరీదేవి పూజ చేసినది. అందుచేతనే ఆ పుణ్యఫలం చేతనే నీ వంశంలోని కుమార్తెగా పుట్టినది. అయిన నీమి ఈ శిష్యునితో రహస్యంగా అడవిలకు పోయి తమ కావవాంఛ కొరకు అతనితో భ్రమించినది. అతని వల్లనే ఈ వైదము కలిగినది. పూర్వజన్మ వల్ల పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసి ఉన్నందున తన మగనిని పోగొట్టుకొని విధవరాలైనది కనుక పూర్వజన్మలో పాపకర్మలు, ఈ జన్మలో పాపకర్మల వలనే ఈ కుమార్తెకు అకాల వైదున్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాక మానదు కదా. మనుష్యుడు తను చేసుకున్న పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనాను సరే అనుభవించాల్సినదే కదా. దేవతలకు నైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది. సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నా కుమారునితో సమానుడు, తనకు సోదరుడు లాంటి వాడిని గ్రహించకున్న శిష్యునితో కూడినదా? ఆహా, ఎంతటి ఘోరము అని మనసులో విచారించుకొని ఆ సిద్ధుని చూసి, స్వామి, మీ పలుకులు ఆలకించి తిని. మధులు ఒకవైపు, పుత్రిక వైపే కోపం మరొక వైపు ప్రేమ కలుగుచున్నది. నా కుమార్తె పాపము నుండి ఎట్లా విముక్తిరాలగును? తిరిగి నా అల్లుడు ఎలా పునర్జీవితముడు? మీరు వివరించి అనేది కోరుతున్నాను అని పలికెను. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవు అడగక పోయినా తరుణోపాయం వివరించాలని నేను ఇలా వచ్చెను. ఈ మాఘమాసమును నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటినే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూప దీప నైవేద్యములు ఇచ్చి పూజలు చేయించు. ఈ విధానంగా మాఘమాసమందు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచ మహాపాపాలన్నీ కూడా తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకు. సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించెను. ఆ విధానంగా సిద్ధుని ఉపదేశంలో పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్నానం ఆచరింపచేసి దాన పుణ్యములు చెయ్యగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర లేచినట్లుగా లేచెను. జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములు చేసి పాపరహితుడయ్యను. అటు పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. ఆ రాజయోగం పడుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.